హాయ్ అండి. ఇంగ్లాండ్ తోటి 5 టెస్టుల సీరీస్ భాగంగా మనమైతే మొదటి మ్యాచ్ అయితే ఓడిపోయామండి. అందులోనూ చాలా దారుణంగా ఓడిపోయాం. ఎందుకంటే చాలా ఈజీగా మనం గెలవాల్సిన మ్యాచ్ ఇది. చాలా ఈజీగా. ఎందుకంటే మనం స్టార్టింగ్‌లో బ్యాటింగ్ చేసి 400 పైనే పరుగులు చేయడం కావచ్చు. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా దాదాపు మంచి టార్గెటే ఇచ్చాం. ఎందుకంటే మీరు చూసుకుంటే 376 టార్గెట్ ఇచ్చాం. మంచి టార్గెటే ఉంది. మరి దాన్ని కూడా మనం కాపాడలేకపోయాం. డే 5లో మరి వాళ్ళు డే 5లో వాళ్ళు చేంజ్ చేశారు. మీరు అర్థం చేసుకోండి. పిచ్ 5 రోజులు ఉన్న తర్వాత కూడా అది డే 5లో మీరు వాళ్ళు చేంజ్ చేశారంటే వాళ్ళ కేపబిలిటీ వాళ్ళెంత జాగ్రత్తగా ఆడారో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు చూసుకుంటే బుమ్రాని చాలా జాగ్రత్తగా ఆడారు. సిరాజ్‌ని చాలా జాగ్రత్తగా ఆడారు. ఆ తర్వాత శార్దుల్ ఠాగూర్‌ని అలానే ప్రసిద్ధ్ కృష్ణని విరుచుకుపడి రన్స్ అయితే ఎక్కువ చేయడం చూసాం మనమైతే. ఓవరాల్‌గా చూసుకుంటే డకెట్ ఎక్స్ట్రార్డినరీ బ్యాటింగ్ అయితే చేయడం చూసాం మనమైతే. రూట్ సహకారం అలానే బెన్ స్టోకు సహకారంతోటైతే మంచి ఇన్నింగ్స్ ఉంది. అలానే కార్లే స్టార్టింగ్ పార్ట్నర్‌షిప్పే మీరు చూసుకుంటే చాలా పెద్ద పార్ట్నర్‌షిప్ వచ్చింది. వికెటే పడలేదు. ఓవరాల్‌గా దీనిలో ఏమైనా ప్లస్ ఉందంటే కుర్రోళ్ళొచ్చేసి అక్కడ బ్యాటింగ్‌లో ఆ స్వింగ్‌కి దానికి స్వింగ్ అంతా అసలు ఆ మబ్బులు పెట్టినా సరే ఆ పిచ్ కొంచెం బ్యాటింగ్ అనుకూలంగానే అనిపించింది. స్టార్టింగ్ జస్ట్ ఒక 10, 15 ఓవర్లు అయితే కొంచెం ఇబ్బంది పెడుతుంది గానీ బాలు. ఆ తర్వాత చాలా మంచిగా అయితే బ్యాటింగ్ అయితే అనుకూలంగా అనిపించింది నాకైతే. చూడాలి మన బౌలింగ్ గూడా చాలా విఫలమైనట్టుగా అనిపించింది నాకు. ప్రసిద్ధ్ కృష్ణ కావచ్చు, శార్దుల్ ఠాగూర్ వీళ్ళిద్దరూ చాలా తేలిపోయారు. ఎక్కువ పరుగులు గూడా ఇవ్వడం చూసాం. షమి లేని లోటుకైతే మనకు క్లియర్‌గా కనిపిస్తుంది. ఎందుకంటే టెస్టుల్లో ఓపికుండాలి. లైన్ అండ్ లెంత్ వరుసగా నువ్వు 5, 6 ఓవర్లేసిన 5 ఓవర్లు ఒకే చోట బాల్ వేస్తూనే ఉండాలి. ఏదో ఒక టైంలో బ్యాట్స్‌మన్ తప్పు చేస్తాడు. దానికోసం వెయిట్ చేయాలి గానీ, వీళ్ళు కొంచెం అగ్రెసివ్‌గా వెళ్దామని వికెట్ల కోసం వెళ్లి కాళ్ళ ముందు బాల్లేశారు. అయన్నీ ఫోర్‌లు గెలవడం చూసాం మనమైతే. ఆ తప్పైతే జరిగింది. అందుకని మీకు యాండర్సన్ మీకు అంత సక్సెస్‌ఫుల్ ఎందుకే అనుకున్నప్పుడు సీరీస్ పేరు కూడా యాండర్సన్ టెండూల్కర్ సీరీసే కదా! యాండర్సన్ యాక్యురేట్‌గా ఏస్తూనే ఉన్నాడు. ఒకే చోట బాల్ వేస్తూనే చాలా ఓపికగా ఏసేవాడు. అందుకే అన్ని వికెట్లయితే రావడం చూసాం మనమైతే. ఎందుకంటే ఒకే చోట్ల వేస్తున్నప్పుడు ఏందంటే బ్యాట్స్‌మన్ 5 బాల్లు ఒకే చోట పడ్డాయంటే ఖచ్చితంగా ఆరో బాల్ ఖచ్చితంగా దాన్ని ఆడటానికి ట్రై చేస్తాడు. అక్కడే ఎడ్జ్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది గానీ, మన వల్ల అది కొంచెం లోపించిందనిపించింది. అలానే బుమ్రా గూడా లైన్ అండ్ లెంత్ కరెక్ట్‌గా ఏసే బుమ్రా గూడా కొంచెం వికెట్లు రావట్లేదని అగ్రెసివ్‌గా ఎళ్ళడము, కొంచెం ఫుల్ లెంత్ బాల్స్ ఏయడము, చాలా ఈజీగా డ్రైవింగ్‌కయితే ఇవ్వడం చూసాం మనమైతే. దాని కారణంగా కొంచెం బౌలింగ్‌లో లోపం కనిపించింది. చూద్దాం. ఎందుకంటే బుమ్రా మీద కూడా చాలా ప్రెషర్ ఎక్కువుంది గదా! దాదాపు ఫస్ట్ ఇన్నింగ్స్ చూసుకుంటే 6, 7 క్యాచ్‌లు వదిలేసారు. దానిలో 4 క్యాచ్‌లు జైస్వాలే వదిలేసాడనుకుంటాను. ఆ తర్వాత పంత్ క్యాచ్ వదిలేసాడు. అలానే మీరు చూసుకుంటే ఇంకా మీకు చాలా మంది జడేజా మంచి ఫీల్డర్. అతను కూడా క్యాచ్‌లు వదిలేయడం చూసాం. ఓవరాల్‌గా వాళ్ళని ఎక్కడో 250 ఆ మధ్యలో ఆల్ ఔట్ చేయాల్సింది జస్ట్ 6 పరుగుల లీడ్ తోటైతే మనమైతే ఫస్ట్ ఇన్నింగ్స్ ఉన్నాం. అక్కడే మనం మ్యాచ్ చేతుల్లో నుంచి జారిందనుకోవచ్చు. సరే సెకండ్ ఇన్నింగ్స్‌లో దాదాపు 376 పరుగులంటే అంత ఈజీ కాదు. ఐదో రోజున అంత పరుగులు చేయడం ఐదో రోజున దాదాపు 340 పరుగులు కొట్టాలి. కానీ అంత ఈజీ కాదు. కానీ చేసారోళ్ళు. ఆ మ్యాచ్ అయితే గెలిచారు. చూద్దాం మరి ఇంకా 4 మ్యాచ్‌లున్నాయి. మరి బుమ్రా 3 మ్యాచ్‌లు ఆడతా అంటున్నాడు. మరి చూద్దాం ఏ 2 మ్యాచ్‌లు ఆడతారో అతను. ప్రస్తుతానికైతే సీరీస్ చాలా ఉత్కంఠభరితంగా ఉంది. మంచి పాజిటివ్ పంత్ వరుసగా 2 సెంచరీలు చేయడం కావచ్చు. ఆ తర్వాత మీరు చూసుకుంటే జైస్వాల్ ఒక సెంచరీ అలానే కేఎల్ రాహుల్ నుంచి మంచి ఇన్నింగ్స్ రావడం చూసాం. ఆహ్, కు నెక్స్ట్ మ్యాచ్‌లో ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే నాకు తెలిసి శార్దుల్ ప్లేస్‌లో ఒకవేళ నితీష్ కుమార్ రెడ్డి ఏమైనా వస్తాడా? లేకుంటే బుమ్రా కంటిన్యూషన్ ఆడితే బుమ్రా ప్లేస్‌లో ఎవరొస్తారో మనకు తెలీదు. ప్రస్తుతానికి చూద్దాం మరి. లేకుంటే ఏం జరుగుతుందో తెలియట్లేదు. చూద్దాం మరి. ఒక మంచి నెక్స్ట్ పిచ్ కూడా బ్యాటింగ్‌కి అనుకూలంగా ఉంటుందంట. మరి చూద్దాం ఆ పిచ్‌లో ఏం జరుగుతుందో. ప్రస్తుతానికైతే ఈ మ్యాచ్‌లో కేవలం ఫీల్డింగ్ ఆహ్, ఇంకో పాయింట్ మాట్లాడుకోవాలి మనం. ఏదైతే లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ ఉన్నారో మీరు చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ కావచ్చు, సెకండ్ ఇన్నింగ్స్ కావచ్చు, మీరు చూసుకుంటే ఏదైతే 4 వికెట్లు, 5 వికెట్లు పడిన తర్వాత ఆ మిగతా ఆరుగురొచ్చేసి జస్ట్ 30 పరుగులు 40 పరుగుల్లో ఆల్ ఔట్ అవ్వడం చూస్తున్నాం మనమైతే. అక్కడ చాలా పెద్ద లోపం జరిగింది. మీరు అటు చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మీరు చూసుకుంటే కార్స్ బౌలింగ్ చేస్తాడు ఆల్ రౌండర్ అతను బ్యాటింగ్ చేసాడు. వోక్స్ బ్యాటింగ్ చేసాడు. వాళ్ళ కీపర్ కూడా మంచిగా బ్యాటింగ్ చేయడం చూసాం. ఓవరాల్ అక్కడ వాళ్ళ డెప్త్‌లో మంచి ఇన్నింగ్స్ అయితే రావడం చూసాం. మన డెప్త్‌లో అయితే కరుణ్ నాయర్ కావచ్చు, లేకుంటే మీరు చూసుకుంటే జడేజా నుంచి, శార్దుల్ ఠాకూర్ నుంచి ఈ ముగ్గురు నుంచి అసలకి రన్సే రాలేదు. కాబట్టి దీనివల్లే మనమైతే కొంచెం కూడా ఇబ్బంది పడ్డాం. ఈ ముగ్గురు బ్యాట్స్‌మెన్స్ నుంచి. చూద్దాం మరి. నెక్స్ట్ మ్యాచ్ ఎలా ఉండబోతుందో. ప్రస్తుతానికైతే ఫీల్డింగ్‌లో ఫెయిల్ అయ్యారు పూర్తిగా. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ టోటల్‌గా ఫెయిల్ అయ్యారు. ఈ 2 కారణాల వల్లే మనమైతే మాక్సిమం మ్యాచ్ ఓడిపోవడానికి కారణం అనుకుంటున్నా. మరి మీరేమంటున్నారో కామెంట్ సెక్షన్‌లో పెట్టండి.